హలో వెల్కమ్ టు మై ఛానల్ మా అక్కనే అల్లర్లు. ఏంటిది బస్సులో ఉన్నట్టుంది, ఏదో రోడ్డు కనిపిస్తుంది అనుకుంటున్నారా? అయితే మేము వెళ్తున్నాం కంచికి. కంచి అంటే కాంచీపురం. మనం చెన్నైలో ఉన్నాం కాబట్టి కోయంబేడు నుంచి కాంచీపురానికి 1.5 hours. సో కోయంబేడు దగ్గర వాళ్ళ కొలీగ్స్ మేము అందరం కలిసి బస్సులో వెళ్ళాము. సో ఇది వచ్చేసి వెస్ట్ గోపురం, కాంచీపురం వెస్ట్ గోపురం. అంటే ఈస్ట్ గోపురం వెస్ట్ గోపురం రెండు ఉంటాయి. సో వెస్ట్ గోపురమే మనకి ఓపెన్లో ఉంటుంది. మెయిన్ గోపురం కూడా ఇదే. ఆటోలు ఉంటాయి, ఎక్కడి నుంచైనా షేర్ ఆటోస్ ఉంటాయి, అండ్ ఆల్సో మనం కిరాయి మాట్లాడుకోవచ్చు. సో వెస్ట్ గోపురం దగ్గర దిగిపోయాము. చూడండి ఎంత పెద్దగా ఉందో వెస్ట్ గోపురం. అంటే తమిళనాడులో అంటేనే గుడులు అంటే తమిళనాడు. ఎంతెంత పెద్ద గోపురాలంటే తెలియని గుళ్ళు కూడా చాలా ఉన్నాయి. అయితే 108 దివ్య దేశాలలో ఈ కాంచీపురం అనేది ఒక దివ్య దేశము. వరదరాజ పెరుమాళ్ సన్నిధి. ఇదే కంచిలో 14 దివ్య దేశాలు ఉన్నాయి. 108 దివ్య దేశాల్లో 14 దివ్య దేశాలు ఉన్నాయి. సో మేము వెళ్ళినన్ని వరకు మీకు వీడియోస్ నేను షేర్ చేస్తాను. కంచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఈ ప్లేస్ అంతా చూస్తుంటే కనుక లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అనంత సరస్సు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కంచిలో 2 సరస్సులు ఉంటాయి, అక్క చెల్లి. ఎప్పుడైతే గుడి కట్టేటప్పుడు అక్క చెల్లి ఇద్దరు కలిసి డబ్బులు వేసుకొని కొంచెం అంతా బాగా చేశారు. చేసిన తర్వాత అక్క ఏం చేసింది, రూపాయి కౌంట్ చేసుకుంది ప్రతి పైసాతో సహా. చెల్లి ఏం చేసింది, అంత క్లియర్గా కౌంట్ చేసుకోలేదు. అందుకని అక్క అంత కౌంట్ చేసుకోవడం వల్ల స్వామి ఈస్ట్ సైడ్ ఉండే ఆయన వెస్ట్ సైడ్ తిరిగిపోయారు. అంటే ఇప్పటికీ కూడా అక్క సరస్సులో ఏమీ వాడరు. అభిషేకాలకైనా అంటే తిరుమంజనం అనమాట, వైష్ణవ సంప్రదాయం తిరుమంజనం అంటారు, అభిషేకాలు అంటారు. అయినా కూడా ఈ చెల్లి సరస్సు నుంచి నీళ్లు కానీ ఏమైనా కూడా తీసుకెళ్తారు. ఇప్పటికీ కూడా అక్క సరస్సు అనేది వాడరు. సో ఈ సరస్సు చుట్టూ ఉండే గుళ్ళు ఏంటి అంటే ఆళ్వార్ల సన్నిధులు ఉంటాయి. ఇంకా వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లు అనేది చాలా ముఖ్యము. దివ్యదేశాలు ఎలా అయినాయి అంటే 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. ఈ 12 మంది ఆళ్వార్లు అంటే ఒక్కొక్క ఆళ్వార్లు ఒక్కొక్క సన్నిధి దగ్గర శ్లోకాలు అంటే పాసురాలని పాడారు. ఆ దివ్యక్షేత్రాలు మాత్రమే దివ్య దేశాలుగా మారాయి. ఇది వచ్చేసి 108 పిల్లర్స్ టెంపుల్. అంటే 1000 స్తంభాల గుడి ఎలానో ఇక్కడ 100 పిల్లర్స్ అనమాట. సో గ్రానైట్ స్టోన్స్ మీద చెక్కారు. అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఫస్ట్ అయితే స్వామి కన్నా ముందు ఎప్పుడు తాయారులను సేవించుకోవాలి, అంటే అమ్మనే సేవించుకోవాలి. అమ్మ తరువాతే తండ్రి. అంటే ఎప్పుడైనా మనకి కాస్త దయ చూపించేది తల్లే కాబట్టి తల్లినే ముందు దర్శించుకోవాలి. ఇది పెరుందేవి తాయార్. అంటే కంచిలో పెరుమాళ్ పేరు వరదరాజ పెరుమాళ్, తాయార్లు పేరు పెరుందేవి తాయార్. ఇలా వెళ్ళి దర్శనం చేసేసుకున్న తరువాత మేము వెళ్ళినప్పుడైతే అంత జనం లేరు తాయార్ల సన్నిధిలో, ఒక పావుగంట పట్టిందంతే. సో బయటకు వచ్చేసాము. ఇక్కడ అంతా నిదానంగా ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నారంటే ఈ కట్టడాలు అయితే ఈ రోజుల్లో ఉండవండి. ఇవన్నీ 1000 years బ్యాక్ కన్స్ట్రక్షన్ టెంపుల్స్. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి అత్తివరదరాజస్వామి ఫేమస్. 2019లో అత్తివరదరాజస్వామిని బయటికి తీసినప్పుడు మేము వెళ్ళాము. అది ఎందుకలా అయింది అంటే ఆ వరదరాజ పెరుమాళది అసలైన ఫస్ట్ విగ్రహం. అయితే దొంగలు పడి అప్పట్లో దోపిడీలు అవి జరిగినప్పుడు పెరుమాళ్ళని తీసి అనంత సరస్సులో చక్కగా దాచారు. తర్వాత దొంగలంతా వెళ్ళిపోయినాక అది తీద్దాం అనుకునేసరికి విగ్రహం కనిపించలేదు. 40 years తర్వాత వాటర్ దాని అందరూ అదే డ్రై అయిపోయి అప్పుడు విగ్రహం మళ్ళీ బయటకు వచ్చింది. సో ఎవ్రీ 40 yearsకి ఎంతో కొంత వాటర్ డ్రై అవుతాయి. సో అప్పుడు బయటికి తీసి 48 days బయట ఉంచి అప్పుడు ఉత్సవాలు జరిపిస్తారు. అది అత్తివరదరాజస్వామి స్టోరీ. సో ఇక్కడ వచ్చేస్తే మనం వరదరాజ పెరుమాళ్ళకి బంగారు బల్లి దర్శనానికి అన్నిటికీ లోపలికి వెళ్ళాల్సింది ఇటువైపే. ఇలా ఒక 10 or 11 steps ఉంటాయి, 15 steps ఉంటాయి అనుకోండి. కొంచెం ఎత్తుగా ఉంటాయి. సో చూసినట్టయితే కొంచెం పెద్దవాళ్ళైనా కూడా చిన్నవాళ్ళైనా అందరూ నిదానంగా ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు, దిగడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వయసు చిన్నప్పుడే వెళ్ళాలనేది అంతే. నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను, కొంచెం వయసు చిన్నగా ఉన్నప్పుడు అన్నిటికీ వెళ్ళండి అని. జూమ్ చేసిన దగ్గరే లోపలికి వెళ్ళాలి. ఇదంతా లైన్ పెరుమాళ్ దర్శనానికి ఒక లైన్ స్ట్రైట్గా పెట్టేశారు. సో వచ్చేసాము ఇక్కడ మనం బంగారుబల్లి దర్శనానికి. బంగారుబల్లి దర్శనం అయినాక వరదరాజ పెరుమాళ్ దర్శనం. సో ఈ బంగారుబల్లి, వెండిబల్లి, సూర్యుడు, చంద్రుడు అన్నీ తాకాలి. ఇదే అన్నమాట కంచి స్టోరీ. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా విదేశాల గురించి కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. బాయ్.